ఏడుకొండలెక్కుదామా గోవింద గోవింద అందామా గోవింద ఏడుకొండలెక్కుదామా గోవింద గోవింద అందామా గోవింద ఏడుకొండలెక్కుదామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ టూర్స్ వ్లాగ్స్. ఈరోజు మీకు చూపిస్తున్నది తిరుమల నుంచి కాలినడకన చాలామంది వెళ్ళాలని అనుకుంటారు. ఆ తిరుమల ఎలా వెళ్ళాలో చూడండి ఈ వీడియోలో. ప్రస్తుతం మీకు కనపడేది ఉచిత బస్. ఆ బస్ ద్వారా శ్రీవారి మెట్ల వద్దకు చేరుకోవాలి. చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మీకు కనపడే ప్రదేశమే కాలినడకన వెళ్ళే ప్రదేశం. ఇక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ నడుచుకుంటూ ముందుకు వెళ్ళగానే మనకి తిరుమల ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు కనపడేది ప్రస్తుతం మెట్లకి ముందున్న భాగంలో ఒక గుడి ఉంటుంది. అంటే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవద్దు మాకు దారిలో అనేసి ఇక్కడ మొక్కుకొని వెళ్ళాలన్నమాట. మీకు కనపడేది శ్రీవారి మెట్ల మార్గం చూస్తున్నారు కదా. ఈ మార్గం గుండా మనం శ్రీవారికి సన్నిధికి చేరుకోవాలి. దాదాపుగా చాలా మెట్లు ఉంటాయి. మనకి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ వాతావరణం నుంచి ఇలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బాగుంటుంది వాతావరణం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా అసలుకి ఆ నీరు అనేది అది ఏ కాలమైనా కానీ నీటి సదుపాయం మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. ఎక్కడ చూసినా ట్యాప్స్ ఫుల్గా ఉన్నాయి. చాలా బాగుంది. చుట్టూ కూడా గుట్ట ప్రాంతం కావడం వల్ల మీకు చాలా మంచి వాతావరణం. ఇక్కడ మీకు చూస్తున్నది మెట్లండి. పైన కూడా ఎక్కడ కూడా శ్రీవారి నామాలు ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి. ఆ నామాలను జపిస్తూ అనుకుంటూ అలా నడకని కొనసాగించడమే. కొనసాగిస్తూ పోతూ ఉంటే మనకి పక్కన తిరుమల వెళ్ళే ప్రదేశంలో మనకి బండ్లు భక్తులు వెళ్ళే మార్గం ఉంది కదా. ఆ మార్గంలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రజెంట్ మేము 200 మెట్లు కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 2188 మెట్లు కంప్లీట్ చేయాలి. ఆ మెట్ల కోసం అని చెప్పేసి అలా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ప్రస్తుతం అయితే చాలా బాగుంది వాతావరణం. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా అసలుకి ఇలాంటి అది ఏ వాతావరణం అయినా సరే, వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా కానీ ఎప్పుడు కూడా పైన సేఫ్టీ చాలా బాగుందండి. భక్తులకు కూడా అసలుకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా బాగా ఏర్పాటు చేశారు వాతావరణం కూడా. మనకు కనపడేది కూడా తిరుమల టెంపుల్ అండి. ఆ గుట్ట తిరుమలకు సంబంధించిన గుట్ట మనకు కనపడుతుందా, అక్కడే మెయిన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ మీకు చూస్తున్నారు కదా, అది వచ్చేసి కరెంటు సప్లై చేస్తుందండి. కరెంటు అనేది జనరేట్ చేస్తుంది. ఆ కరెంటు జనరేట్ అయిన తర్వాత అక్కడ నుంచి తిరుమల మొత్తం సప్లై జరుగుతుంది. అలాంటి ఫ్యాన్లు కూడా దాదాపుగా చుట్టుపక్కల చాలానే ఉంటాయి. ప్రస్తుతం 300 మెట్లు మేము కంప్లీట్ చేసుకున్నాం. అలా మా ప్రయాణం కొనసాగుతుంది. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలేదండి. ఎందుకంటే అంత చాలా కొత్తగా ఉంది. ఇంకెక్కడ ఎప్పుడు అనుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం. కానీ చాలా బాగుంటుందండి మేము వాతావరణం అసలుకి. ఎందుకంటే తెలుసుకోవాలని చాలా ఉంటుంది కదా. అసలు మెట్ల మార్గం ద్వారా శ్రీవారి మెట్ల మార్గం అంటే దాదాపుగా సాక్షాత్తు శ్రీవారు నడుచుకుంటూ వెళ్ళే మార్గం అన్నట్టే. ఆ మార్గం గుండా పోతే చాలా పుణ్యం వస్తుంది. ఆ మెట్ల మనం చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మండపం అండి. చాలా పురాతన కాలం నాటి మండపాలు అన్నమాట. ఆ మండపాలు కొన్ని వేల నాటి మండపాలు అన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటూ కొంచెం సేద తీరొచ్చు. ఎక్కడ నీటి సదుపాయం ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏమన్నా బాత్రూమ్స్ కానీ అలాంటిది కావాలంటే కూడా చుట్టుపక్కల చాలా ఉంటాయి. చాలా బాగుంటుంది. నీట్నెస్ కూడా చాలా ఉంటుందండి. ప్లాస్టిక్ మాత్రం తిరుమలలో నిషేధించారండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. తిరుమలలో ప్లాస్టిక్ అనేది నిషేధం. మనం నడుచుకుంటూ వెళ్తామంటే మాకు ఒక వింత సంఘటన కనపడిందండి. ఒక ఉడత లాలీపాప్ తింటుంది. చూసారా? అరే మాకు భలే విచిత్రం అనిపించింది అసలు. లాలీపాప్లు ఉడతలు కూడా తింటాయా అంటే మనుషుల కంటే ఆ టేస్ట్ తెలుసు కాబట్టి అది తింటారు. మరి ఇవి ఎలా తింటాయి అంటే వాటికి తెలుసా? అనేది మాకు భలే వింత ఘటన అనిపించింది అనమాట. వెళ్తున్నామండి. మేము వెళ్ళినప్పుడైతే మాతో పాటు వచ్చిన వాళ్ళు స్పీడ్గానే వెళ్ళారు. మేమే కొంచెం నిదానంగా వెళ్దామని వెళ్తున్నాము.
దాదాపుగా ప్రజెంట్ చూశారు కదా నేనే కనపడేది. మెట్లు దాదాపుగా కంప్లీట్ చేసుకున్నాం కదా, దాదాపుగా చాలా హైట్కి వచ్చాము. హైట్ మెట్లు ఒకసారి చూపిద్దామని ఒక చిన్న వీడియో, సెల్ఫీ వీడియో ఒకటి చేశా. చూడండి ఒకసారి. 800 మెట్లు కంప్లీట్ చేసినామండి. ఇంకా అంతంగా 1100 మెట్లు కంప్లీట్ చేసినాం. ఇంకా 1288 మెట్లు మేము ఎక్కాల. మా కాళ్ళు సహకరించడం లేదు, అంతా శ్రీవారి దయ మీదనే పెట్టాము దయ. ప్రస్తుతం మనం 1200 మెట్లు విజయవంతంగా పూర్తి చేసాం. ఒకసారి చూసారా పైన ఫ్యాను ఇలా తిరుగుతుందో. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి ప్రజెంట్. అబ్బా రోజులు తీరిపోతుందండి. పూర్తి చేసాము. ఇక్కడ ఏందో అంతా విత్తగా మెట్ల మార్గం గుండా వెళ్తుంటే మాకు ఇదొక వింత పక్షి కనపడిందండి. అది దాని ఏంటంటే భయం లేదు దానికి అనమాట. అసలు భయపడట్లేదు మనుషులు అన్నదారు కూడా. మా పక్కనే ఉంది. అసలు పిలిచినా ఇట్లా అన్నా కానీ అన్నా కానీ పోవట్లేదు. అంటే ఇక్కడ తిరుమలలో చాలా పక్షులు కానీ ఇలాంటి వింత జంతువులు కానీ ఇలాంటి చాలా ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం పేపర్లలో, టీవీలలో. అలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఇవి కూడా జనాలతో కూడా మమేకం అయిపోయినాయి అన్నమాట. అసలుకి అంటే వాటికి బెదురు లేదు. మనం ఇలాంటివి చూసుకుంటూ వెళ్తూ ఉంటే అసలుకి ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుందండి. అసలుకి చాలా బాగుంటుంది. అసలుకి మాకు చాలా బాగా ఆనందం అనిపించింది. కొద్దిసేపు దాంతోపాటు అట్లా సరదాగా ఆడుకున్నాము. అది అది వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమల పై భాగంకి వచ్చాం దాదాపుగా. అంటే ఇంకా పూర్తిగా వెళ్ళలేదనుకోండి. మీకు ఇక్కడ కొండలు చూపిద్దామనేసి ఇక్కడ మీకు ప్రాంతంలో చూపిస్తున్నా. మేము స్టార్ట్ అయింది చూసారా, అక్కడ మీకు స్ట్రైట్గా కనపడుతుంది ఆ దారి అండి. మేము అక్కడ స్టార్ట్ అయినాం. అది కనపడదు కదా దారి, ఎక్కడో ఆ చెట్టు దగ్గర కనపడుతుంది కదా, అక్కడ స్టార్ట్ అయ్యాం. అక్కడ స్టార్ట్ అయిన వల్ల మేము నడుచుకుంటూ వచ్చాం. ఈ గుట్ట వెనక భాగంలో కనపడేది మొత్తం తిరుపతి. అంటే మనకు గుట్ట పైన ఉండేది ఏమో తిరుమల, గుట్ట కింద భాగం మొత్తం తిరుపతి అంటారు. ఇంత పైకి వచ్చామండి దాదాపుగా. మనకి ఇప్పుడు మీకు గుట్టలు ఒకసారి చూపిద్దామని ఇలా చూస్తున్నా సరే. కానీ ఇంత అసలు మామూలు విషయం కాదు కదండి. ఇంత గుట్టల పైన ఒక ఊరిని కట్టారంటే అసలు మామూలు విషయం కాదు. ఎక్కడో కింద ప్రాంతం ఏంది, పైకి రావడం ఏంది. ఇక మనకి ఈ పక్కన కనపడేటి మొత్తం షెడ్లు అండి ఇవి. ఆ గుట్టలకి మధ్యలో ఇటు ఉన్నాయి షెడ్. ఇది కాలినడక మార్గం అంటారు దాన్ని. ఆ మార్గం గుండా వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతం మీకు చూస్తూనే ఉన్నారు కదా, ఈ షెడ్లు ఉన్నాయి కదా, ఈ బ్లూ షెడ్లు ఇవి అన్నీ కూడా కాలినడకన వెళ్ళే అన్నమాట. ఇటు నుండి కాలినడకన వెళ్తూ ఉంటాం. ప్రస్తుతం మేము 1500 మెట్లు కంప్లీట్ అయినాం. ఒక లైన్ చూసారండి అసలు పడిపోయే స్థితిలో ఉన్నారు ఒక ఆయన అయితే. పైన చూసారా సరే పైన. కాబట్టి వీళ్ళు పాపం నాకు భలే అనిపించిందండి. పిల్లలు వాళ్ళు కూడా ఎంత జాలీగా ఎక్కుతున్నారంటే భక్తితో అసలుకి దేవుడు సన్నిధికి చూడాలి, ఇట్లా కాలినడకన మార్గం వెళ్ళాలని అసలుకి భలే పోతారండి. అసలుకి ఇంకా మేము ఏదో ఆపతాపాలు పడుకుంటా 1500 మెట్లు కంప్లీట్ చేసినామండి. ఇంకా 600 మెట్లు వెళ్ళాలి. మాకు ఒకటి ఆశ్చర్యం అనిపించిందండి ఇక్కడ మాత్రం. కొంతమంది వాళ్ళ భక్తి అంటే మొక్కుబడులు ఉంటాయి కదా, కొవ్వొత్తులు ఇలా ఆరతి కర్పూరం పెట్టుకుంటూ వెలిగించుకుంటూ పోతున్నారు మెట్లు మొత్తం. అసలుకి మామూలు భక్తి కాదండి అసలుకి. అది అలానే ఉండాలి అన్నమాట. ఇక మెట్లు చూశారు కదా, కొవ్వొత్తి పట్టుకొని ఇట్లా వెలిగించుకుంటూ పోతూనే ఉండాలి. ఒకళ్ళేమో పెట్టుకుంటూ పైన ఆరతి కర్పూరం పెడుతూ వెళ్తున్నారు, ఇంకొకళ్ళు ఏమో దానికి అంటించుకుంటూ పోతున్నారు కొవ్వొత్తితోటి. దాదాపుగా కొంచెం పైకి వచ్చామండి. ఒకళ్ళని అడిగితే అన్నారు కదా, బాబు ఇంకొక రెండు మలుపులు తిరిగితే వచ్చేసినట్టే అన్నారు. కానీ పైకి వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతాయి కదా మెట్లు, అందువల్ల కాళ్ళ మీద బాగా లోడు పడుతుంది. అసలుకి కొద్దిగా అట్లా ఎక్కుతున్నాం, మళ్ళీ ఆగిపోతున్నాం. చాలా వరకు కూడా ఎక్కినామండి.
కొద్దిగా పైకి వెళ్తే ఒక 2 మలుపులు తిరిగితే అయిపోద్దట. అతి కష్టం మీద ఎక్కుతున్నాం అలా అలా అసలుకి. ఎందుకంటే మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా పైకి వెళ్ళారు. నేను మా ఫ్రెండ్ ఇంకో ముందు కనపడుతున్నాడు కదా, ఆ ఫ్రెండ్ మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అలా. 2300 అండి స్టెప్స్ ప్రజెంట్ ఇక్కడ కంప్లీట్ అయినాయి అంట. 2300. ఇక్కడ నుంచి ఇక మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎండింగ్కి వచ్చామండి. ఇప్పుడు మీకు కనపడేది ఎండింగ్ అనమాట. అది అక్కడ కనపడుతుంది కదా ఎండింగ్, ఇది ఎండింగ్ అనమాట. ఇక అక్కడికి వెళ్ళేసి అంటే ఇక్కడ హైట్ చూడండి ఒకసారి, మీకు కనపడుతుంది కదా హైటు, అంత హైటు ఎక్కాలి చాలా. ఈ ఎండింగ్లో మనకి శ్రీవారి నామాలు ఉంటాయండి. అంటే మెట్లెక్కిన వాళ్ళు మా మొక్కుకొని, స్వామి నీ మొక్కులు మేము చెల్లించాము, మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి ఇక్కడ మొక్కుకొని ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఒక బొట్టు పెట్టుకొని ఇంకా మనం పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పురాతన కాలం నాటి మండపం ఉంటుంది. ఆ మండపం దగ్గర కొద్దిగా షాద తీరి మనకి ఇక పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనండి, చూస్తూనే ఉండండి.